ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో మన దేశానికి ఇక్కడ ఉన్న పాలసీదారులకు, ప్రజలకు ఎలాంటి లాభము, నష్టము, ఏం జరగబోతుంది అనే విషయాల మీద మనతో పాటు కేవీఎస్ఎన్ రాజు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. ఆయనను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. వికసిత్ భారత్ 2047లో భాగంగా, వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో సరసన భారతదేశం నిలవాలంటే ఖచ్చితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 74% నుంచి 100%కి ఇన్సూరెన్స్ రంగంలో రావాల్సిందేనని IRDAI చైర్మన్ ప్రకటించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ కామెంట్స్ పై మీ వివరణ ఏంటి? మొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఇది మోడీ గారి ఆలోచన. భారతదేశాన్ని వికసిత భారతదేశం కింద చెయ్యాలి అంటే ధనిక దేశంగా తయారు చేయాలి, అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలి. అందుకు నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను. దానికి నేను 100 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల నాటికి అది మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అని చెప్పిన. అది మంచి ఆలోచన. ఎందుకనంటే అభివృద్ధి కోరుకుంటున్నాం. అట్లాగే భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఎందుకు చెందలేదన్నది ఆవేదన తప్ప, చెందకూడదు, చెందనివ్వం అని చెప్తే అది దేశ ద్రోహం కింద వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా మోడీ గారి ఆలోచన చాలా మంచిది. కానీ దానికి బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడం వలన ఎట్లా వికసిత భారత్ అవుతుంది? అది ప్రశ్న. ఎట్లా కాదు? ఎందుకు కాదు అని అంటే, ఇప్పుడు ఆయన 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. ఆయన విధానం ఏంటి? నిజంగా ఆయన వికసిత్ భారత్ కోరుకుంటే ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి, పేదరికాన్ని తగ్గించాలి, ఆకలిని నిర్మూలించాలి, అనారోగ్యాన్ని నిర్మూలించాలి, అందరికీ ఉపాధి కల్పించాలి. అందువల్ల అవి వేరే సబ్జెక్టు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 11 ఏళ్ళలో ఏం చేశారు? ఇప్పుడు 11 దగ్గర పడుతుంది అయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాయి. 11వ ఏట్లో కూడా 6 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు రేపు జనవరి ఎండింగ్ లో మళ్ళీ ఫిబ్రవరి 1 కొత్త బడ్జెట్ వస్తుంది అయింది. అంటే 3వ టర్మ్ లో. అంటే మరి ఆయన ఆలోచన 10 ఏళ్లలో చూస్తున్న ఆచరణలో. అందువలన ప్రభుత్వ రంగం బలపడకుండా, పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా ఎట్లా భారతదేశం వికసిత అవుతుంది? అది ఆలోచించాలి. ఇన్సూరెన్స్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులు వాస్తవానికి ఎప్పటి నుంచి రావడం మొదలైనవి? దీనికి కొంత వివరణ కావాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఎట్లా అభివృద్ధి చెయ్యాలి, దేశంలో అందరికీ అన్ని అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలి అన్న అప్పటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసిన ఆలోచనలో భాగంగానే ఇప్పుడు బీమా రంగం మొత్తం ప్రైవేట్ లో ఉండేది. ప్రైవేట్ కంపెనీలు మొత్తం ప్రైవేటే ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నది లేవు. ఎందుకనంటే మనం బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉన్నాం కాబట్టి. వచ్చిన తర్వాత ఎట్లా అభివృద్ధి చెయ్యాలి భారతదేశాన్ని అన్న దాని మీద భాగంగా మీకు దేశం అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? ఒకటి, పరిశ్రమలు రావాలి, విద్యాలయాలు కావాలి, స్కూళ్ళు కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు ఇలాంటివన్నీ కావాలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలి నీటి వనరులకి, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలి విద్యుత్ కోసం. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటి కోసం. అప్పుడు వచ్చిందే బీమా రంగం. అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న బీమా రంగాన్ని మొత్తం జాతీయం చేశారు. జీవిత బీమా మొత్తాన్ని, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటాం, వాటిని అన్ని ప్రైవేట్ కంపెనీలని జాతీయం చేసి LIC ఆఫ్ ఇండియా అని ఏర్పాటు చేశారు 1956లో. అది ఒక కారణం. తర్వాత ఇన్సూరెన్స్ లోనే మాట్లాడుకుంటే 1971 వచ్చేటప్పటికి మొత్తం జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలన్నిటినీ జాతీయం చేసి వాటిని ప్రభుత్వ రంగమే వ్యాపారం చేస్తుంది. ప్రైవేటు బీమా ఉండదు. అది జీవిత బీమా అయినా సాధారణ బీమా అయినా.
71 నేను చెప్పింది. అంటే 56లో జీవిత బీమా మొత్తం జాతీయం చేస్తే 71లో మొత్తం సాధారణ బీమా జాతీయం చేశారు. అవును. ఈ రెండిట్లో అప్పుడు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఉమ్, కేవలం జీవిత బీమాకి 5 కోట్లు, సాధారణ బీమాకి ఉమ్, 19.5 కోట్లు. అంటే 5 కోట్లు 19.5 కోట్లు. ఉమ్, ఇప్పుడు ప్రైవేట్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేదు, ప్రైవేట్ పెట్టుబడి లేదు. అవును. ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతుంది 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని పెడతామని చెప్పి. అవును. అది మంచి చెడా అన్నది తర్వాత వద్దాం. ఉమ్, అసలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడే లేదు. ఉమ్, ఎప్పటి వరకు? 70. 1999 వరకు. ఉమ్, ఉమ్, 1999 వరకు ఉమ్, భారతదేశంలో బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేదు, ప్రైవేట్ పెట్టుబడి లేదు. ఉమ్, మొత్తం ప్రభుత్వ పెట్టుబడి భారతదేశంలో దేశానికి ఉపయోగపడే ప్రభుత్వ రంగం. అవును. 99లో మొదటి ఎన్డీఏ ప్రభుత్వం ఓకే. వాజ్పేయి గారి నాయకత్వాన్ని ఉమ్, అది చట్టాన్ని మార్చి ఉమ్, ఇన్సూరెన్స్ చట్టం గాని కొత్తగా ఐఆర్డిఏ అనే చట్టం తీసుకొచ్చి ఉమ్, దాని ద్వారా ప్రైవేటు కంపెనీలకు అనుమతి ఇచ్చారు. ఓకే. అప్పుడు ఈ చర్చ వచ్చింది. ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తున్నాం కాబట్టి ఉమ్, ఇందులో ప్రైవేటు స్వదేశీతో ఉమ్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అంటే విదేశీ ఇన్వెస్టర్లని ఎంతమందిని ఎంతవరకు ఎలవ్ చేయొచ్చని ఉమ్, అప్పుడు పెట్టింది 26%. ఉమ్, అంటే 99లో ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ ఉమ్, భారతదేశ ప్రైవేటు కంపెనీలలో విదేశీ పెట్టుబడి ఎంత పెట్టొచ్చు అని అంటే కేవలం 26%. ఉమ్, ఉమ్, ఇది 99లో వచ్చింది ఐఆర్డిఏ అన్నది చట్టం. ఓకే. ఇది 2014 వరకు ఉమ్, చూడండి, అవును. సుమారు 15 సంవత్సరాలు అదే కొనసాగి. అదే 26% కొనసాగింది. ఉమ్, అప్పుడు మోడీ గారు ఏం చెప్పారు? ఉమ్, అసలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావాలి, ఉమ్, దేశంను అభివృద్ధి చెయ్యాలి. ఉమ్, ఆ అభివృద్ధి కావాలి అని అంటే పెట్టుబడులు రావాలి, ఉమ్, పెట్టుబడులు రావాలి అని అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానించాలి అన్నారు. ఉమ్, దానికి ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఓ, పార్లమెంట్ అనుమతి లేదు. ఓకే. 2014లో పార్లమెంట్ అనుమతి లేదు. ఉమ్, శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత ఉమ్, ఆయన పార్లమెంట్ లో బిల్లు నెగ్గించుకోలేకపోయిన పరిస్థితిలో ఆయన ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఉమ్, ఎంత అప్పుడు కూడా ఉమ్, ఇవే మాటలు చెప్పారు. అవును. ఇప్పుడు చెప్తున్న మాటలే. ఉమ్, దాన్ని 26 నుంచి 49% వరకు పెంచుతూ తీసుకొచ్చారు. అవును. కానీ అప్పుడే మోడీ గారు ఇంకో దురుద్దేశం కూడా ఉంది ఇందులో. ఉమ్, నేను దురుద్దేశం అనే పదం ఎందుకు వాడుతున్నాను అని అంటే ఉమ్, అంతవరకు పార్లమెంట్ చట్టం చెయ్యాలి, అవును. పార్లమెంట్ ఆమోదించాలి. ఉమ్, పార్లమెంట్ ఆమోదిస్తేనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని భారతదేశ బీమా కంపెనీల్లోకి అనుమతి లభిస్తుంది. ఉమ్, కానీ దాన్ని మార్చేశారు. ఉమ్, 26 నుంచి 49% కాదు, ఇక ముందు దీన్ని 100% వరకు పెంచాలి అని అంటే పార్లమెంట్ అనుమతి అక్కర్లేదు, ఉమ్. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు అని చెప్పేసి. అంటే ఇప్పుడు వచ్చేదానికి కూడా పార్లమెంట్ అనుమతి అక్కర్లేదు. అందుకే చెప్తున్నాను నేను. ఆ, అది 49%. ఉమ్, అది 2014 డిసెంబర్లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్. ఉమ్, తర్వాత 2015లో పార్లమెంటు ఉమ్, ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే అది 6 నెలల లోపు పార్లమెంట్ లో అనుమతి పొందాలి, లేదా ఆర్డినెన్స్ చెల్లదు. అవును. అందువల్ల 2015లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆ చట్టాలని మార్చారు. పార్లమెంట్ ఆమోదించింది ఉమ్, 49%. దాంతో పాటు ఈ అమెండ్మెంట్ కూడా. ఓకే. అది మళ్ళీ ఎప్పుడు పెంచారు 74%కి? 2021లో. 21లో. ఉమ్, అంటే సుమారు 14 నుంచి మోడీ గారు రెండోసారి ఎన్నికైన తర్వాత దాన్ని 49 నుంచి 74% పెంచారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికయ్యారు. ఉమ్, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? 100%. 100% పెంచుతామంటున్నారు. మరి ఇన్నేళ్ల అభివృద్ధి ఏమొచ్చింది? ఎంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది? ఉమ్, భారతదేశానికి ఎంత ఉపయోగపడింది ఉమ్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి? ఏం రాలేదు. మరి 10 ఏళ్ళు అయింది కదా, ఉమ్, ఏం రాలేదు. 10 ఏళ్ళు అయింది కదా. ఉమ్, నా ప్రశ్న అది. ఇప్పుడు 100% ఏంటి? ఉమ్. అది మనం ఆలోచించాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల పాలసీదారులకు కానీ ఈ సాధారణ బీమా కానీ అన్ని రకాల బీమాల్లో ఉన్న పాలసీదారులకు వచ్చే నష్టం ఏంటి? అవి వస్తే పెట్టుబడి వస్తే మంచిదే కదా. అసలు పెట్టుబడి వచ్చిందెంత మీ లెక్కల్లోనే తీయొచ్చు. ఉమ్, ఇప్పటి వరకు ఉమ్, అంటే 2023 ఐఆర్డిఏ లెక్కల వరకు ఉమ్, తీసుకుంటే ఉమ్, 23 ప్రైవేట్ జీవిత బీమా కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి 2022-23లో. ఓకే.
అందులో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 12,683.15 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఎంత శాతం? అప్పటికే 74% ఉంది. అవును, కేవలం 44.3%. ఎందుకు 74% రాలేదు? ఇది ఒక ప్రశ్న. మోడీ గారు గాని IRDA గాని దీన్ని ఆలోచన చెయ్యాలి. రెండోది 21 ప్రైవేటు సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. 21 ప్రైవేటు సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేవి. దీంట్లో ఎంత వచ్చింది? కేవలం 2,488.15 కోట్ల రూపాయలు మాత్రమే. 2,000 చిల్లర. ఇది శాతం చూస్తే మరి ఆశ్చర్యం కలుగుతుంటది. ఇది కనీసం 26 కూడా లేదు, 20.68%. 21 ప్రైవేటు సాధారణ బీమా కంపెనీలు ప్రైవేట్ లో ఉండి విదేశీ భాగస్వామ్యం 49% కాదు 74% వరకు పెట్టుకోవచ్చని అనుమతి ఉంటే వచ్చిన ప్రత్యక్ష పెట్టుబడి ఎంత విదేశీది? 20.68%. ఇది 3వ కంపెనీలు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు అన్నిటికీ ఆరోగ్యమే బీమా. మీ ఆరోగ్యం ఎప్పుడు మహాభాగ్యం అంటే మీరు బీమా ఉంటే. ప్రభుత్వం బీమా కల్పించదు, ప్రభుత్వం ఆరోగ్య బీమా కల్పించదు, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రోత్సహించదు. కానీ ఏం చెప్తున్నారు? వాటి కోసం మీరు ఆరోగ్య బీమా తీసుకోండి. వీటికి ఒక 6 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, 6 ప్రైవేట్ బీమా ఆరోగ్య బీమా కంపెనీలు ఉన్నాయి. ఇందులో వచ్చిన పెట్టుబడి ఎంత? 1,552.77 కోట్ల రూపాయలు. 1,500 కోట్లు. దీన్ని పోని శాతం కింద తీసుకుంటే 30.57%. ఇవి 3. ఇది కాక మనకి భారతదేశంలో రీఇన్సూరెన్స్ అని ఉంది. అంటే కంపెనీలు చేసే వ్యాపారం, ఆ కంపెనీలు దెబ్బతినకుండా, కంపెనీలు దెబ్బతిన్నా పాలసీదారులు దెబ్బతినకుండా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. అది దాన్నే రీఇన్సూరెన్స్ అంటాం. అంటే ఆ రీఇన్సూరెన్స్ చేసేది ప్రజలు కాదు, కంపెనీలు చేస్తాయి, బీమా కంపెనీలు చేస్తాయి. దానికి ప్రభుత్వ రంగ కంపెనీ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పినని దాన్ని రీఇన్సూరెన్స్ RE అని అంటారు. ఆ దానికి ఇప్పటి వరకు ఒక్క ప్రైవేట్ కంపెనీ పోటీదారుడుగా లేదు. ఎందుకు అని అంటే పెట్టలేదు. ఇక్కడ జీవిత బీమాకి ప్రైవేట్ కంపెనీలు పోటీగా వచ్చాయి, సాధారణ బీమా కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలతో ప్రభుత్వ రంగంతో పోటీకి వచ్చాయి, ఆరోగ్య బీమా కంపెనీలు ప్రైవేట్ రంగంలో వచ్చాయి. కానీ రీఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కటి కూడా ఈ రోజుకి రాలే. అంటే చట్టం వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఎందుకు రాలేదు? ఒక ప్రశ్న. అది ప్రభుత్వం చెప్పాలి, IRDA చెప్పాలి. రెండోది, మోడీ గారు వచ్చిన తర్వాత విదేశీ కంపెనీలకి రీఇన్సూరెన్స్ విదేశీ కంపెనీలు వాటిని బ్రాంచీలు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంటే ఆఫీస్ పెడతారు వాళ్ళు, కంపెనీ పెట్టరు. రీఇన్సూరెన్స్ కంపెనీ ఉండదు, వాళ్ళకి ఆఫీస్ ఓపెన్ చేస్తారు, వ్యాపారం చేస్తారు. వాటికి అనుమతి ఇచ్చారు తప్ప ప్రైవేట్ ఇన్సూరెన్స్ రీఇన్సూరెన్స్ కంపెనీ అన్నది ఈ రోజు వరకు రాలేదు. ఇది మనకి అంటే మీరు అన్నట్టు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వస్తే బాగా వికసిత్ భారత్ లోకి వెళ్తామని చెప్పిన ఇది మరి 24 ఏళ్ళు అయిపోయి 25వ ఏటలో ఉన్నాం. ఇన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. IRDA చైర్మన్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ కంపెనీలు సరిపోవు, 100 కంపెనీలు రావాలంటున్నారు. రమ్మనమనండి, పోటీలో నిలబడమనండి, ప్రజలకి అనేక బీమా సౌకర్యాలు కల్పించమనండి. ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండదు. కల్పించమనే ప్రజలుగా మనం కోరుకోవాలి, దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళుగా మనం ఇది ఆహ్వానించాలి. కానీ జరుగుతుందేంటి మరి? ఇప్పుడు చెప్తున్న వికసిత భారత్ లక్ష్యం ఏంటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత వస్తున్నాయి? అందువల్ల అది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు 74% నుండి 100%కి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల కొత్త కార్యాలయాలు వస్తాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటికి అవసరమైన అవి ఏజెంట్లు, మిగతా అన్ని కూడా అనేక సౌకర్యాలు వస్తాయి. దానివల్ల నిరుద్యోగులకు కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల దేశానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఉపయోగమే కదా, నష్టం ఎట్లా అవుతుంది మరి? 100% ఉపయోగం. మరి ఎందుకు రాలేదు? అదే మోడీ గారు చెప్పాలి, అదే IRDA చెప్పాలి.
దానికి నేను లెక్కలు IRDA లెక్కల ప్రకారమే చెప్తున్నాను నేను. ఉమ్, భారతదేశంలో ఉమ్, మనకి 6 రకాల పట్టణాలుగా లేకపోతే గ్రామాలుగా విభజించారు. ఉమ్, మీరన్న ఆఫీసులు అవును. ఆఫీసులు ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి? పెద్ద పెద్ద నగరాల్లో, ఉమ్, లేదు పట్టణాల్లో, ఉమ్, లేదు మున్సిపాలిటీల్లో ఏర్పడుతున్నాయి. ఉమ్, గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీలు ఓపెన్ చేయటం లేదు. దానికి 22, 23 ఉమ్, IRDA లెక్కల ప్రకారం ఉమ్, మీరు లెక్కలు తీసుకుంటే ఉమ్, వాళ్ళకి IRDA లెక్కల ప్రకారం జీవిత బీమా ఆఫీసులు, ఉమ్, ప్రభుత్వ రంగంలో ఓన్లీ LIC ఉంది, అవును. ప్రైవేట్ రంగంలో 21 ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ఉమ్, జీవిత బీమా కంపెనీలు. ఉమ్, ఆ 21 జీవిత బీమా ప్రైవేట్ బీమా కంపెనీలు ఉమ్, భారతదేశంలో ఉన్న ఆఫీసులు ఎన్ని అని అంటే, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఉమ్, భారతదేశంలో ఉమ్, 6,255 ఆఫీసులు ఉన్నాయి. ఓకే. 21 ప్రైవేటు, 21 కాదు 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీల్లో ఉమ్, 6,255. అవును. ఇందులో టైర్ 1 సిటీ అంటాం, నేను చెప్పాను ఆ, 6 విభాగాలుగా ఉంది భారతదేశాన్ని అని చెప్పి. అదే టైర్ 1 తీసుకుంటే మహానగరాలు వస్తాయి ఇందులో. అదే. ఆ టైర్ 1 ఆఫీసుల్లోనే ఈ 6,255లో ఉమ్, 4,834 ఆఫీసులు ఉన్నాయి. ఉమ్, అంటే ప్రైవేటు కంపెనీలు, ఉమ్, విదేశీ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు ఉమ్, ఎక్కడ ఓపెన్ చేస్తున్నాయి ఆఫీసులు? టైర్ 1 అంటే మహానగరాల్లో ఓపెన్ చేస్తాయి. హైదరాబాద్ లాంటి. అట్లా లెక్క తీస్తే ఉమ్, టైర్ 6 ఉమ్, దేశవ్యాప్తంగా టైర్ 6 గా విభజించబడ్డ ప్రాంతాల్లో మొత్తం 23 ప్రైవేటు కంపెనీలకి ఉమ్. ఉన్న ఆఫీసులు కేవలం 31. టైర్ 6 విభాగంలో ఏవి ఉన్నాయి? అంటే అవి గ్రామాలే. ఆ, 10,000 లోపు జనాభా ఉన్నది. ఓకే. అంటే 10,000 లోపు జనాభా ఉన్న గ్రామాలు గాని, మేజర్ మేజర్ గ్రామాలు. పంచాయతీలు గాని తీసుకుంటే ఉమ్, అక్కడ భారతదేశంలోనే ఓకే. దేశం. 23 ప్రైవేట్ కంపెనీలు, ఉమ్, 23 ప్రైవేట్ కంపెనీలకి ఎన్ని ఆఫీసులు ఉన్నాయి? 31. ఒకరికి 2 కూడా కాదు. ఒక కంపెనీకి ఒకటి కూడా లేదు భారతదేశం మొత్తంగా. ఉమ్, అదే ఒక్క పబ్లిక్ సెక్టర్ LIC ఉంది, ఉమ్, అది 55 ఆఫీసులు కలిగి ఉంది. ఉమ్, టైర్. ఒక్కటే పబ్లిక్ సెక్టర్ LIC. ఓకే. అంటే ప్రభుత్వ రంగం ఎట్లా ఉపయోగపడుతుంది? ఎక్కువ కార్యాలయాలు ఓపెన్ చేయడానికి, ఉమ్, ప్రజలకి చెరువులో అందుబాటులోకి రావడానికి, బీమా అందించడానికి ఉమ్, ఒక్క ప్రభుత్వ రంగ కంపెనీ. ఇదే మీరు సాధారణ బీమా తీసుకోండి. ఉమ్, సాధారణ బీమా తీసుకుంటే నేను ఇందా చెప్పిన లెక్కలు, ఉమ్, ఇందా చెప్పింది 2,706 ప్రైవేటు సాధారణ బీమా కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. ఉమ్, ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు 1,527 ఆఫీసులు ఉన్నాయి. ఉమ్, అదే 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు, ఓకే. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఈ 4కి తీసుకుంటే ఉమ్, 5,612 ఆఫీసులు ఉన్నాయి. ఓకే. అంటే 21 ప్రైవేట్ సాధారణ బీమా, 5 ఆరోగ్య బీమా, మొత్తం 26 ప్రైవేట్ కంపెనీలు తీసుకుంటే వాళ్ళ ఆఫీసుల కన్నా ఉమ్, 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ఆఫీసులు ఉమ్, ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఉమ్, అన్ని టైర్ సిటీస్ లో ఆఫీసులు కలిగి ఉన్నాయి. ఓకే. కేవలం ఇది 4 కంపెనీలు. కేవలం 4. ఇక్కడ 27 కంపెనీలు, అదే. 26 కంపెనీలు. ఉమ్, మరి ఆఫీసులు మీరు అన్నట్టు ఆ కార్యాలయాలు వస్తే ప్రజలకి బీమా అందుబాటులోకి వస్తుంది అన్నారు. మరి ప్రభుత్వ రంగం ఉమ్, ఆ పని చేస్తుందా? ఉమ్, ఈ ప్రైవేటు బీమా చేస్తుందా? అదొక భాగం. ఓకే. రెండోది మీరు చెప్పింది ఉద్యోగులు అవును, కదా, అవును. మంచి ప్రశ్న. ఉద్యోగులు ఉమ్, ఎంతమంది కల్పిస్తున్నారు? మీరు ఇప్పుడు అదానీ ఉదంతో దేశం అంతా జరుగుతుంది. అవును. అదానీ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఆయన వ్యాపారవేత్త. ఉమ్, ఆయనకు ప్రపంచంలోనే అనేక దేశాల్లో వ్యాపారాలు ఉంటాయి. ఉమ్, ఆయన మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 46,000. ఓకే. ఆయన ప్రపంచ కుబేర్ ధనవంతుల్లో ఒకరు. 1వ స్థానం నుండి ఉన్నారు. ప్రస్తుతం 21వ స్థానానికి దిగిపోయారు ఆయన. అదే. అంటే ప్రపంచ కుబేరుల్లోనే మొదటి స్థానంలో ఉండి ఉమ్, ఉమ్, ఇప్పుడు 21వ స్థానానికి దిగిన తర్వాత
ఆయన సంస్థల్లో పనిచేసిన అదానీ గ్రూప్ లో మొత్తం ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 46,000. అదొక భాగం. మనం బీమా రంగం వరకు ఆలోచిస్తే బీమా రంగంలో ఉద్యోగులు ప్రైవేటు బీమాలో ఉంటారు, ప్రభుత్వ రంగ బీమాలో ఉంటారు. కానీ ప్రభుత్వ రంగ బీమాలో నేను ఇందాక చెప్పినట్టు ప్రాంతాల మధ్య అభివృద్ధి చెందేటట్టు ఆఫీసులు ఓపెన్ చేస్తారు టైర్ 6 వరకు. రెండోది ఉద్యోగులకి శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పిస్తారు. అంటే ఒక ఉద్యోగిగా చేరితే పర్మనెంట్ ఆయన ప్యూన్ అయినా ఆఫీసర్ అయినా వాళ్ళకి 60 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత ఉంది, వాళ్ళకి స్థిరమైన ఆదాయం ఉంది వాళ్ళకి. అలాగే తర్వాత రిటైర్ అయితే వాళ్ళకి పెన్షన్ సదుపాయం ఉంది. దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం శాశ్వతాన్ని కల్పించే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో శాశ్వతంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఒకటి. రెండోది అసలు ఈ రోజు భారతదేశంలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు చెప్తున్నాం. సామాజిక అసమానతలు ఎట్లా తొలగించాలి? రాజ్యాంగంలో పొందుపరిచిన వాటి ప్రకారం మనం వాటిని తొలగించాలి. రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటి? రిజర్వేషన్లు. అది మీరు దళితులైనా, గిరిజనులైనా, వెనకబడిన తరగతుల వారైనా, లేదు ఇంకా ఉన్నాయి కొన్ని. భారతదేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన రిజర్వేషన్ ద్వారా ఇస్తారు వాళ్ళకి 10%. అది కాక మన మోడీ గారే తీసుకొచ్చారు. భారతదేశంలో అగ్రవర్ణంలో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి నేను ఉద్ధరిస్తాను అని చట్టం తీసుకొచ్చారు 2019 ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు. దాన్ని ఈడబ్ల్యూఎస్ అంటాం. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ఆర్థికంగా వెనకబడ్డవారు. మంచిదే, 10%. మరి ఇవన్నీ ప్రభుత్వ రంగ బీమాలో కల్పిస్తున్నారు. ప్రైవేట్ లో ఇవన్నీ ప్రైవేట్ రంగంలో పెట్టమనండి. లేవా అని నేను అడగను. ఉన్నాయైతే అమలు చేయండి, లేకపోతే పెట్టండి. మరి అప్పుడు ఈ సామాజిక అసమానతలు పోతే దళితులు పైకొస్తారు, గిరిజనులు పైకొస్తారు, వెనకబడిన తరగతుల వారు పైకొస్తారు, అగ్రవర్ణంలో పేదలు పైకొస్తారు. భారతదేశం వికసిత భారతదేశంకి 2047 ఇంకా ముందే తీసుకురావచ్చు. ఇవి ప్రైవేట్ రంగంలో కల్పించమనండి. మరి ఇది కల్పించకుండా రోజు రోజుకి ప్రభుత్వ బీమాని కూడా నిర్వీర్యం చేస్తూ అసలు ప్రభుత్వ బీమాని తీసేయాలన్న ఆలోచన, ప్రభుత్వ బీమాని అమ్మేయాలన్న ఆలోచన, ప్రభుత్వ బీమాలో ప్రైవేటు పెట్టుబడులు తేవాలన్న ఆలోచన. ఆల్రెడీ చట్టం సవరించారు. ఎల్ఐసిలో గాని, జనరల్ ఇన్సూరెన్స్ లో గాని, రీఇన్సూరెన్స్ లో గాని చట్టాలు సవరించి పెట్టారు. మరి ఇప్పుడు నిజంగా వికసిత్ భారత్ చెయ్యాలంటే భారతదేశాన్ని 2047 నాటికి ధనిక దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా చెయ్యాలని మేము కూడా కోరుకుంటున్నాం. మనం కూడా కోరుకోవాలి, దేశ ప్రజలందరూ కోరుకోవాలి. కానీ దానికి కావాల్సింది ఏంటి? సామాజిక అసమానతలు పోవాలి, ఆర్థిక అసమానతలు పోవాలి, అందరికీ విద్య అందాలి, అందరికీ ఉపాధి అందాలి, అనారోగ్యం వచ్చిన వాళ్ళందరికీ ఆరోగ్యం కల్పించాలి. ఇవి మనం కోరుకుంటుంది, మనం కోరుకోవాలి కూడా. దానికి అవసరమైతే మనం త్యాగం కూడా చేయొచ్చు. నిజంగా భారతదేశాన్ని మోడీ వికసిత భారత్ కింద చేస్తే మనందరం ముందుకు రావాలి. అందుకోసమే కష్టపడుతున్నాడు కదా. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసమే హర్నిశాలు మోడీ కష్టపడుతున్నాడు. అట్లా కష్టపడుతుంటే పేద దేశంగా అని ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఆయన చేసేది ఇవన్నీ చేస్తున్నది అభివృద్ధి చెందిన దేశంగా చేయడం కోసమే కదా. మరి 11 ఏళ్ళు ఏం చేశారు? పడుకున్నారా? అంతకుముందు 6 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, పడుకుందా? అది ఆలోచించాలి. నేను అందుకే చెప్తున్నాను, మోడీ గారి మాటలు వినొద్దు, చేతలు చూడండి, చేతలు చూడండి. ఆయన ఇప్పుడేమి కొత్తగా ఎన్నికైన ప్రధాని కాదు, 3వ సారి ఎన్నికైన ప్రధాని, 3వ సారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. మరి ఈ 11 ఏళ్ళు ఏం చేశారు? రిమైనింగ్ ఏం చేస్తారు? 2047కి మోడీ గారు ప్రధానిగా ఉండరు. ఆయన చెప్పుకోవచ్చు, నేను మానవ మాతృడిని కాదు, నేను దైవ సంభూతుడిని అని. అవన్నీ మాటలే.
కానీ ఆయన ఉండరు. కానీ ఆయన కోరుకుంటున్న భారతదేశం అభివృద్ధి చెందాలి, ఆయన కోరుకుంటున్నట్టు వికసిత భారత్ కావాలి అని అంటే చెయ్యవలసింది ప్రభుత్వ బీమా రంగం అయినా ప్రైవేట్ బీమా రంగం అయినా పోటీలో ఉండాలి. ప్రభుత్వ రంగాన్ని బలపరుస్తూ ప్రైవేటును కూడా ప్రోత్సహించండి. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకురండి. అలాగే భారతదేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు అంటే ఉపాధి కల్పన కాదు, ఉపాధి కల్పనలో కూడా వాళ్ళకు ఒక స్థిర ఆదాయం, అలాగే వాళ్ళ ఉద్యోగానికి భద్రత, వాళ్ళ కుటుంబానికి భద్రత, వాళ్ళు వయసు మేరిన తర్వాత 60 ఏళ్ల తర్వాత వాళ్ళకు ఒక పెన్షన్ సదుపాయం ప్రైవేట్ అయితే ఉంది, పబ్లిక్ అయితే ఉంది. ఇంతకుముందు టాటా ప్రైవేట్ కంపెనీ, వాళ్ళకు కూడా టాటా కంపెనీలో రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది. మరి ఇప్పుడు వాజ్పేయి గారు ఫస్ట్ ఎన్డీఏ ప్రధానమంత్రి, ఆయన పెన్షన్ తీసేశారు. మరి ఇది ఎట్లా అవుతుంది? వికసిత భారత్ అంటే అసమానతల భారత్ తయారు చేయడానికి మోడీ గారు తప్ప అదానీ లాంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి, ఇంకొంతమంది అదానీలు తయారు చేయడానికి మోడీ గారు వికసిత భారత్ లక్ష్యం తప్ప మీరు నేను కోరుకుంటున్నట్టు భారతదేశ అభివృద్ధి భారతదేశ ప్రజల అభివృద్ధితో ముడిపడింది. కానీ ప్రజల అభివృద్ధి కాకుండా కొంతమంది వ్యక్తుల అభివృద్ధి కోరుకుంటున్నారు అన్నది మనం ఈ రూపంలో దానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఒక పేరు పెడతారు, లేదు ప్రభుత్వ రంగం అడ్డంకిగా ఉందని పేరు చెప్తారు, లేదు ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు పనిచేయటం లేదని చెప్తారు. నిజంగా పనిచేయకపోతే నేను ఆ వివరాల్లోకి వెళ్ళటం లేదు. ఎల్ఐసి మీకు ఆ వివరాలు తీసుకుంటే ఎల్ఐసి 2023 లెక్కల ప్రకారం ఎల్ఐసిలో ఉన్న పెట్టుబడులు, ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, అవి 40,43,655 కోట్లు. ఇవి ఎవరివి? ప్రజల ఆస్తి. ఇది ఎవరికి చెందుతుంది? ప్రజలకు చెందుతుంది. ఎవరు ఉపయోగించుకుంటారు? ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఎవరికి లాభం వస్తే వాటా వెళ్తుంది? ప్రభుత్వానికి వెళ్తుంది. ఎవరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి శాశ్వత ప్రాతిపదికన? భారతదేశ నిరుద్యోగులకి. మరి ప్రైవేటు బీమా కంపెనీలు ఏం చేస్తున్నాయి? వాటిని రెగ్యులేట్ చేయడానికి ఐఆర్డిఏ ఉంది. రెగ్యులేట్ చేస్తుందా? అందువల్ల ఇవి చూడాలి. అందువల్ల ఇవి చూస్తే మీరు అన్నట్టు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అభివృద్ధి చెందుతాయి అని చెప్పడం చాలా దుర్మార్గమైన, ప్రజల్ని మోసం చేసిన ప్రతిపాదన. అది విదేశీ కంపెనీలకి మన భారతదేశ ప్రజల సేవింగ్స్ ని, భారతదేశ ప్రజల డబ్బుల్ని అందించడం తప్ప ఇంకొకటి కాదు. ఓకేనండి రాజు గారు, మంచి విషయాలు ప్రేక్షకులకు అందించినందుకు T10 తరపున మరొకసారి ధన్యవాదాలు. ఇలాంటి అనేక విషయాలను భవిష్యత్తులో కూడా మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ.